ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ఒక ఉత్కంఠకైతే తెరపడింది. పార్టీ సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ భావజాలం, పూర్తిగా పార్టీ నిబద్ధతకు కట్టుబడే మాధవ్ని ఈసారి అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది. ఆయన ఒక్కరే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడ పురంధరేశ్వరి స్థానంలో ఎవరిని తీసుకొస్తారు అనే దాంట్లో అన్నీ కూడా ఏపీ నుంచి పలువురు సీనియర్ల పేర్లు వినిపించినా సరే పార్టీకి నిబద్ధతగా పనిచేసే వ్యక్తి, తరువాత మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి అయిన మాధవ్ని ఎంపిక చేయడం జరిగింది. విశాఖపట్నానికి చెందిన మాధవ్ ఉత్తరాంధ్రలో బీజేపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేశాడు. ఆయన ఇప్పటిదాకా అంటే మొన్నటిదాకా కూడా పట్టభద్రత ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ప్రజెంట్గా మొత్తం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా మాధవ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మాధవ్ ఎంపిక పట్ల పార్టీలో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లకే ఇటీవల కాలంలో బీజేపీ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తుంది. దానిలో భాగంగా అంటే ఇటీవల జరిగిన రాజ్యసభ ఖాళీలను కూడా ఆర్ఎస్ఎస్కి భావజాలం ఉన్న పార్టీలో సీనియర్గా పనిచేసిన వ్యక్తికే రాజ్యసభ స్థానాన్ని కూడా కేటాయించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కూడా బీజేపీలో అధ్యక్ష స్థానం కోసం ఒక ప్రయత్నాలు చేసినా సరే అధిష్టానంతో పూర్తిగా టచ్లో ఉన్న మాధవ్ని అధ్యక్షుడిగా కూడా కేటాయిస్తూ ఇక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాని పట్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీ వర్గాల్లో కూడా సంతోషం వ్యక్తం అవుతుంది.